వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ నేను వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ. పిల్లలు నాన్ వెజ్ తిన్న వాళ్ళకు కూడా ఇది మనం ఈజీగా చేసి పెడితే ఈ విధంగా తినేస్తారు. ఇప్పుడు వచ్చేసి మష్రూమ్ తీసుకున్నాను, బాగా కట్ చేసి కడిగి వాటికి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, రైసెస్ ఒక గ్లాస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అందులో హోల్ స్పైసెస్ యాడ్ చేయాలండి. లవంగాలు, యాలకి, చెక్క, అదేవిధంగా మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ యాడ్ చేశాను. ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను. అదేవిధంగా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి ఇందులో. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. ఇది మొత్తం అలా కలిపేసి రైస్ ఉడకపెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ బౌల్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేశాను. ఇప్పుడు యాలకి, తర్వాత 2 మిరియాలు, లవంగాలు 4, అదేవిధంగా జాపత్రి, తర్వాత మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నిటినీ యాడ్ చేశానండి. ఒక మిర్చి, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఒక ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము కొంచెంగా ఆనియన్ని పక్కకు తీసేసుకొని తర్వాత ఇప్పుడు ఒక టమోటాని యాడ్ చేసుకోండి. ఇది బాగా మెత్తపడాలి టమోటో. అప్పుడు దాకా కొంచెం 2 మినిట్స్ అలా బాయిల్ చేస్తే మెత్తపడిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు పక్కన మనము ఉడకబెట్టి 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. వాటిని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. అదేవిధంగా పొటాటో కూడా ఒకటి యాడ్ చేస్తున్నానండి. ఇవి తక్కువగా ఉన్నాయి సరిపోదని 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేశాను అనమాట. ఇవంతా బాగా యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. మీరు ఇంకా కారం తినేది కంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు మనుషుల్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెంగా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్, చిన్నగా కొంచెంగా మిరియాల పొడి, గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ని, సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని అది మసాలా కొంచెం పక్కకు తీసి పెట్టుకునేసేయండి. ఎందుకంటే మళ్ళీ మనం పైన యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం మసాలాని తీసుకోండి. ఇప్పుడు మనము రైస్ని 80% ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకుంటాం కదా, ఆ రైస్ని ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక లేయర్ లాగా నేను యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క లేయర్ లాగా యాడ్ చేస్తూ దాని మీద మనకు కావాల్సిన ఐటమ్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఆ రైస్ని యాడ్ చేశాను. రైస్ని యాడ్ చేసిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను ఆయిల్, గీని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం ఎప్పుడు కూడా బిర్యానీలకి నెయ్యి పడితేనే అండి ఆ టేస్ట్ వచ్చేది, లేదంటే రాదు. అందుకోసమే నెయ్యి, తర్వాత కొంచెంగా పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టింది కూడా యాడ్ చేసుకుంటూ రండి. ఇప్పుడు అది యాడ్ చేసుకున్నాక పక్కకు తీసి పెట్టిన మసాలాని ఒక లేయర్ లాగా వేసేసుకోండి. ఆ ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం రైస్ ఉంటుంది కదా, అది దాని మీద పైన స్ప్రెడ్ చేయండి. మొత్తము స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం చల్లేసుకోండి, పైన అంతా వేసేసుకోండి. ఇంకా ఇది కూడా పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఇంకా మిగిలిన ఆనియన్ ఉంటుంది కదా, రైస్ ఏం లేకోకుండా నీట్గా ఊడ్చి వేసేసుకునేసి తర్వాత మిగిలిన ఆనియన్ ఉంటుంది కదా, ఆ ఆనియన్ అదేవిధంగా గ్రేవీ ఇంకేదైతే ఉంటుందో ఆ గ్రేవీ కూడా అంతా నీట్గా క్లీన్గా దీనికి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్ని ఫస్ట్ అయితే స్ప్రెడ్ చేయండి. ఆనియన్ని వేసుకున్న తర్వాత అదేవిధంగా కొంచెంగా మళ్ళీ గీని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే మనకి బాగా దమ్ అవుతుంది. సో ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. పిల్లలు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది చేసి పెడితే కనుక బాగా టేస్టీగా తింటారు. అంటే ఎలాగో చికెన్, మటన్ తినరు కదా, సో మష్రూమ్ అయినా తింటే మంచి ప్రోటీన్ మనకి దొరుకుతుంది. సో కాబట్టి ఇలా చేసి పెట్టండి. ఇలా మొత్తం మళ్ళీ పుదీనా, కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దీనికి పేపర్ అన్నా పెట్టుకోండి, లేదంటే నేనైతే రాయి పెట్టాను అనమాట బయట వెళ్ళకుండా. సో ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. వెంటనే తీయద్దండి. 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత 10 మినిట్స్ బాగా దమ్ము అవ్వాలి దానికి. సో అప్పుడు దాకా అయితే వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి ఏ విధంగా అయి ఉంటుంది దమ్ము అనేది, లేదంటే సరిగ్గా దమ్ము అవ్వదండి. అందుకోసం అనేసి మనం ఒక 10 మినిట్స్ ఆగాలన్నమాట. మూత పెట్టేసి అలానే ఉంచేసిన తర్వాత తీసి చూసుకున్నారనుకోండి బాగా దమ్ అయి ఉంటుంది. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని దాంట్లోకి ఏదైనా చట్నీ